అరచేతిలో ఇస్తుంది విజ్ఞానాన్ని మన చరవాణి. అజ్ఞాన తిమిరాన్ని తొలగించగా ఇంట్లోనే మహాత్ముల ప్రవచనాలు వినిపిస్తుంది. పిల్లలను ఆడిస్తుంది, పెద్దలకు గ్రంథాలయమవుతుంది. విద్యార్థులకు విద్యనందించే గురువై, ఉద్యోగాల వేటకు దిక్సూచి అయి నిలిచింది మన చరవాణి. అనారోగ్యాలకు సలహాలిస్తూ యోగా గురువై, ప్రాణాయామం మొదలు ముద్రల వరకు నేర్పుతుంది. మరి మన కోసం ఎంతో విజ్ఞానాన్ని ఉపయోగించి, మరెంతో సమయాన్ని వెచ్చించి చరవాణి కనిపెట్టిన మహానుభావుని కీర్తించక పెడదారుల్లో వాడి ఆ గొప్ప వ్యక్తి మనసు నొప్పిస్తే మానవ జన్మకే మచ్చగా మిగిలిపోరా.